హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏంటి ఈయన చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడా అని సందేహపడకండి. ఈ వీడియోలో ఒక కొత్త కంటెంట్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా దృష్టిలో ఎవరైతే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఉంటారో వారికి ఇది ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. సో మరి ఏంటి అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ విధంగా ఏం చేస్తుందంటే మీదికి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చినాకనే మార్కెట్ ఎందుకు ఇక్కడ రివర్సల్ అయ్యి మీదికి వెళ్ళింది. వీడికి వచ్చుతుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇటు మీదికి ఎందుకు వెళ్ళింది, తర్వాత మరి ఇదే లెవెల్ని మార్కెట్ అనేది కిందికి ఎందుకు ఫాల్ అయింది. సో ఇలాంటి విషయాలను తెలిపేదని మనం ఏమంటాం అంటే సింపుల్గా ప్రైస్ యాక్షన్ అనడం జరుగుతుంది. మరి ఈ ప్రైస్ యాక్షన్లో మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ విషయాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. సమ్ పర్సన్స్ ఏమి యూజ్ చేస్తారండి, టూల్స్ యూజ్ చేస్తారు. సమ్ పర్సన్స్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ గురించి వివరిస్తాను. అయ్యో మరి అందరు చెప్పే మీరు చెప్తే అందులో ఏం తేడా ఉంటుంది, అందులో ఏం గొప్ప విషయం ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. సో అందరు చెప్పిందే సొల్లు నేను చెప్పాను. నేను చెప్పే ప్రతి విషయంలో డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు అనే విషయాన్ని వివరిస్తాను. ఫస్ట్ 2 minutes మాత్రం బేసిక్స్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా క్యాండిల్ స్టిక్స్ బట్టి మన అందరికీ తెలుసు, క్యాండిల్ స్టిక్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. సో క్యాండిల్స్ యొక్క టైం ఫ్రేమ్ని 5 minutesలో పెట్టుకోవచ్చు, 1 minute పెట్టుకోవచ్చు, 1 hour పెట్టుకోవచ్చు, లేకుంటే డైలీ పెట్టుకోవచ్చు, వీక్లీ పెట్టుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి క్యాండిల్ కూడా కామన్గా 4 అంశాలు ఏంటి ఉంటాయి. సో ఓపెన్, క్లోజ్, హై అండ్ లో. సో మరి మెయిన్గా ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం 15 minutes 5 minutes టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. స్కాల్పింగ్ చేసే వాళ్ళు 1 minute టైం ఫ్రేమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నా దృష్టిలో క్యాండిల్ స్టిక్స్ ఆర్ డివైడ్ టు ది 3 types. క్యాండిల్ ఏంటి ఎన్ని రకాలుగా విభజించబడి ఉంటాయంటే 3 రకాలుగా విభజించబడి ఉంటాయి. ఒకటి బుల్లిష్ క్యాండిల్, ఒకటి బేరిష్ క్యాండిల్, ఒకటి న్యూట్రల్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ మీన్స్ మార్కెట్ మీదికి పెరుగుతున్నప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటాం, బుల్లిష్ క్యాండిల్ అంటాం. బేరిష్ క్యాండిల్ మీన్స్ మార్కెట్ కిందికి పడుతున్నప్పుడు ఏర్పడేదాన్ని. మార్కెట్లో అన్నిటికంటే కీలకమైన క్యాండిల్ ఏంటంటే న్యూట్రల్ క్యాండిల్. మార్కెట్లో సహసిద్ధంగా మార్కెట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోవడానికి, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని పర్టికులర్గా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేదే న్యూట్రల్ క్యాండిల్. సో ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. ముందుగాలో బుల్లిష్ క్యాండిల్ ఏంటంటే బుల్లిష్ క్యాండిల్. ఒక బుల్లిష్ క్యాండిల్ని కనుక మనం చూసినట్లయితే దీనికి క్లోజింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందండి, పైన క్లోజ్ కావడం జరుగుతుంది. మరి క్లోజింగ్ పాయింట్ మీద ఉంది కనుక దీని ఓపెనింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే కింద ఓపెన్ కావడం జరుగుతుంది. బుల్లిష్ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేయడం జరుగుతుంది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని, అంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు అనే స్ట్రెంత్ని ఏమి ఇండికేట్ చేస్తుంది, బుల్లిష్ క్యాండిల్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో మరి ఓపెన్ అనేది కింద ఉంటుంది, క్లోజ్ అనేది మీద ఉండడం జరుగుతుంది. మరి బుల్లిష్ క్యాండిల్ ఏ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుందంటే గ్రీన్ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి మీద ఏముంటుంది, హయ్యర్ విక్ ఉంటుంది, కింద లోయర్ విక్ ఉంటుంది. ఏదైతే లోయెస్ట్ పాయింట్ ఉందో దాన్ని క్యాండిల్ లో అంటాం, ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో ప్రైజ్లో క్యాండిల్ హై అంటాం. మరి ఈ విక్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనే విషయాన్ని ముందు విషయాల్లో చెప్పుకుందాం. సో తర్వాత బేరిష్ క్యాండిల్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఓపెన్ వచ్చేసి హైన ఉంటుంది, సో క్లోజ్ వచ్చేసి కింద ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఓపెన్ అనేది పైన ఉంటుంది, క్లోజ్ వచ్చేసి కింద ఉండడం జరుగుతుంది. మరి ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బేరిష్నెస్ ఇండికేట్ చేస్తుంది. బేరిష్ మీన్స్ మార్కెట్ అనేది కిందికి ఫాల్ అవుతుంది అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. బేరిష్ క్యాండిల్స్ ఆల్వేస్ ఏ క్యాండిల్ ఉంటుందంటే రెడ్ క్యాండిల్ తోటి ఉండడం జరుగుతుంది. రెడ్ క్యాండిల్ తోటి ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించగలరు. ఇక మార్కెట్లో కీలకమైనది మన యొక్క సైకాలజీని, ట్రేడర్స్ యొక్క సైకాలజీని, మార్కెట్ యొక్క సైకాలజీని మొత్తం ఓవరాల్గా కంట్రోల్ చేసే క్యాండిల్ వచ్చేసి న్యూట్రల్ క్యాండిల్. న్యూట్రల్ క్యాండిల్. మరి న్యూట్రల్ క్యాండిల్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎట్లా ఏర్పడుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ విషయం గురించి తెలుసుకుందాం. వెన్ ది ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ సేమ్ హ్యాస్ ది క్లోజింగ్ ప్రైస్. అంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మీదికి వెళ్ళినా గాడికి వచ్చే క్లోజ్ కాదన్నట, కిందికి వెళ్ళినా గాడికి వచ్చే క్లోజ్ అయితే దాన్ని ఏమంటాం, న్యూట్రల్ క్యాండిల్ అంటాం. దీన్నే మనందరికి తెలిసిన పరిభాషను ఏమంటాం అంటే డోజీ క్యాండిల్ అనడం జరుగుతుంది. ఏమంటాం,
డోజీ క్యాండిల్ అని అంటాం. ఎందుకు ఈ డోజీ క్యాండిల్ అని అంటున్నానంటే మార్కెట్లో ఈ డోజీ క్యాండిల్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. సో బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఏం చేశారు, సెల్లర్స్ అనేవారు కిందికి తీసుకొచ్చి అదే లెవెల్లో క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది లేదు, మరి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ కిందికి ఈ విధంగా ఫాలో అవుతూ వచ్చింది. ఇక్కడ నుండి బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఒక మార్కెట్ ఓపెన్ అయిన ప్రదేశం నుండి ఏం చేసిందంటే ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది, ఒకసారి డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఏం చేసిందండి యథాస్థితికి రావడం జరిగింది. అంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ ఎవరి యొక్క స్ట్రెంత్ అనేది లేదు. ఇలాంటి టైంలో మార్కెట్ని మనం ఏమంటాం, ఇండిసిషన్. ఏమంటాం, ఇండిసిషన్. అంటే మార్కెట్ నేను పైకి పోతానా నేను కిందికి పోతానా అనే విషయం తెలియకుండా తెలిపే క్యాండిల్ ఏంటంటే డోజీ క్యాండిల్. మార్కెట్లో ఎప్పుడైతే ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో మనం ఏం చేస్తాం, మార్కెట్లో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పాయింట్, ఈ వీడియోలో మొదలుపెట్టిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్లో ఒక డోజీ క్యాండిల్ మీద మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే బై సైడ్ ఆలోచించవచ్చు, కింది సైడ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే సెల్లింగ్ సైడ్, అంటే మార్కెట్ ఫాలో అవుతుందనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రం మనం బై సైడ్ సెల్ సైడ్ మీద క్లోజ్ అయినంత తీసుకోవడం కాదు, ఇతర అంశాలనంటే దానికి జోడించుకోవాలి. కానీ నేనేం చెప్తున్నాను, ఎప్పుడైతే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో మార్కెట్ అనేది ఏముంటుందంటే ఒక కన్సాలేషన్ టు, అంటే ఇదే రేంజ్లో మార్కెట్ ఉన్నప్పుడు కన్సాలేషన్ టు సైడ్ వేస్ ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోగలరు. మీ జై హింద్, శుభదినం.